అస్సాం ఎన్నికల తర్వాత మీరు చూస్తే చాలా వేగంగా బీజేపీలో అంతర్గతమైనటువంటి మార్పులు, దేశంలో అంతర్గతమైన మార్పులు జరిగినాయి. అంటే ముఖ్యంగా ఇవాళ మీరు 282 సీట్లు గెలుచుకోగలిగారు 2014లో. 19 వచ్చేటప్పటికి 100 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అనేటువంటిది బలంగా వినపడుతుంది. నేను ఈ చర్చ జరుగుతుంది ఎందుకంటే మీకు ఇది ఈ చర్చ అంటే ముఖ్యంగా అంటే ఇవాళ దేశంలో కొన్ని పరిస్థితులు ఉన్నాయి. రూపాయి విలువ క్షీణించింది, 70 రూపాయలకు వచ్చింది మారపు, అంటే డాలర్తో రూపాయి మారపు విలువ. ఆ విధంగా తర్వాత ఎక్స్పోర్ట్స్ విపరీతంగా తగ్గిపోయి దిగుమతులు పెరిగి రూపాయి కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో, అదేవిధంగా జిఎస్టీ వల్ల భారం అయ్యి, ఇటువంటి నిర్ణయాల వల్ల బీజేపీ పట్ల అనేక వర్గాలు దూరం అవుతున్నారు అనేటువంటిది మీ అంతర్గత సర్వేలోనే తేలుతుంది. విక్రమ్ గారు, ఇప్పుడున్న పరిస్థితి అంటే డిమానిటైజేషన్ తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికలైనాయి, జిఎస్టీ తర్వాత గుజరాత్ ఎన్నికలైనాయి, కర్ణాటక ఎన్నికలు కూడా అయినాయి. ముఖ్యంగా గుజరాత్ అనేది వ్యాపార కేంద్రం, దేశంలోనే అత్యధిక వ్యాపారస్తులు చిన్న వ్యాపారాలు ఉండేటువంటి గుజరాత్ కేంద్రం. సూరత్లో అంతకుముందు బీజేపీ 15 సీట్లు గెలిచింది, 16 అవుట్ ఆఫ్ 16, అది కూడా 10,000 20,000 మెజార్టీతో గెలిచింది. జిఎస్టీ అయిన తర్వాత ఆయన సూరత్లో ఒక్కటి కూడా గెలవదని చెప్పారు, సర్వేలు కూడా చెప్పారు. సూరత్లో 16 గెలిచారు. ఇంట్రెస్టింగ్ అంటే బీజేపీ యొక్క సీట్లు తగ్గినా బీజేపీ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ ఎందుకు పెరిగిందంటే సూరత్లో ఒక్కొక్క సీటు 80,000 లక్ష ఓట్లతో మెజార్టీతో గెలిచారు. అంటే మెజారిటీ కూడా పెరిగింది. అంటే అప్పటికి ఎన్డీఏ ఇంటాక్ట్గా ఉందండి. ఇవాళ ఎన్డీఏ నుంచి బయటకు పోయిన వరకు చంద్రబాబు నాయుడు తప్ప, తర్వాత అకాలీదళతో మీకు విభేదాలు వచ్చినాయి, శివసేనతో విభేదాలు. నేను క్లారిటీ ఇస్తాను, శివసేన కానీ అకాలీదళ్ కానీ మాకు 60 దశకం నుంచి సహజ మిత్రులు వాళ్ళు. కాబట్టి శివసేన బీజేపీ మధ్యలో అభిప్రాయ భేదాలు ఉంటాయి, కానీ ఇవన్నీ అంతర్గతంగా పూర్తిగా పరిష్కారం అయిపోతాయి. అందుకోసం ఎవ్వరితో కూడా ఎన్డీఏలో ఉండి బయటికి పోయి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. అంటే 2004లో ఆయన బయటికి పోయినారు, 2009లో మాతో కలిసే పని చేయలేదు. డిఎంకే ఉండే ఏఐడిఎంకే వచ్చింది, ఏఐడిఎంకే ఉంటే డిఎంకే వచ్చింది. కాబట్టి ఇవేవో కొత్తగా జరిగేవి ఏం లేవు. నెంబర్ 1. నెంబర్ 2, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీకు ఈరోజు దేశంలో సంస్థాగతంగా పార్టీ నిర్మాణం ప్రతి గ్రామంలో ప్రతి బూత్లో ఉన్నటువంటి ఏకైక పార్టీ బీజేపీ. నేను ఒక సెఫాలజిస్టులు, మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, దేశంలో చాలా సెఫాలజిస్టు సర్వే కూడా చేశారు. ఎన్నికల రోజున 8% మంది ప్రజలు ఎన్నికల రోజున ఇంట్లోంచి గేట్ బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు ఏ పార్టీకి ఓటేయాలని నిర్ణయం చేసుకుంటారనేది చాలా మానసిక శాస్త్రవేత్తలు కావచ్చు, సెఫాలజిస్టులు కావచ్చు, సుమారుగా భారతదేశంలో గత 10-20 ఎన్నికలలో చేసినటువంటి సర్వేల యొక్క ఫలితాలు అది. ఈ రోజున 8% ఓట్లను ఇంటి నుంచి తీసుకొచ్చి ఓటేయించుకునేటువంటి శక్తి ఈరోజు భారతదేశంలో బీజేపీకి తప్ప ఏ పార్టీకి కూడా లేవు. ఈ 8% అనేది 8% అనేది చాలా ఖచ్చితంగా అనేక సీట్లను ప్రభావితం చేస్తుంది. ఒకసారి 2%, 3% దేశంలో 100 సీట్లను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ సంస్థాగత నిర్మాణమే ఆ పార్టీని గెలిపిస్తుంది. కాబట్టి అమిత్ షా గారు అందుకోసం మాటికి చెప్తారు, ఎన్నన్నా ఉండేది రాజకీయ ప్రతికూల వాతావరణంలో కూడా మనం ఎన్నికల్లో గెలవాలంటే సంస్థాగతంగా పటిష్టంగా ఉండాలి. నెంబర్ 1. మీరు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నీ అడిగారు. వాస్తవానికి లెక్కలు మోడీ గారు మన పార్లమెంట్లో చెప్తున్నప్పుడు మీరు ఇలాంటి సీనియర్ జర్నలిస్టులకు చాలా కులమానంగా చెప్పాడు. 1% జీడిపి పెరిగితే, అంటే గ్రోత్ రేటు పెరిగితే 1 లక్ష ఉద్యోగాలకు పైన వస్తాయి, అంటే 1 కోటి ఉద్యోగాలు వస్తాయి. ఆ లెక్కలు చెప్పాడు. ఎప్పుడైనా సరే అది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నాడా, వాజ్పేయి గారు ఉన్నారా, లేదా పివి నరసింహరావు ఉన్నాడా, మోడీ గారు ఉన్నారా అనేది అంశం కాదు. జీడిపి గ్రోత్ రేట్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది క్యాలిక్యులేషన్స్. ఇది చాలా స్పష్టంగా చెప్పండి, దాంట్లో బోదలుచుకోలేదు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో నేను ప్రాక్టికల్గా ఆలోచించండి. ప్రపంచ దేశాలలో ఈవెన్ చైనా కూడా మొన్న తమ వాల్యూని ఎందుకు తగ్గించుకుంటుంది, అంటే కరెన్సీ వాల్యూ ఎందుకు తగ్గించుకుంటుంది అంటే ఎక్స్పోర్ట్ పెరగడం కోసమే. కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ పెరుగుతున్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో నిలబడాలంటే డాలర్ వాల్యూ, మనం రూపీ వాల్యూ తగ్గించుకోకపోతే ఎక్స్పోర్ట్స్ పెరగవు. ఇది డైరెక్ట్ ఎకానమీ. ఇది ఈ ఎకనామిక్స్లోకి మనం ఈరోజు చర్చ కాదు, కానీ వాస్తవానికి ఈరోజు ప్రజలు సంతోషంగా ఉంటారు. నేను ఈ సందర్భంగా మీకు ఒక క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం, అంటే మీరు కొంచెం మిస్లీడ్ చేస్తున్నారు. అంటే ఎట్లాగంటే రూపాయి విలువ తనంతట తను తగ్గించుకోవటం వేరు, ఆ విధంగా 1-2 సందర్భాల్లో జరిగినటువంటి మాట వాస్తవం. ఎందుకు మీరు చెప్పినట్టుగా రూపీ విలువ తగ్గించుకొని ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడం కోసం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడింది గతంలో కూడా. చంద్రశేఖర్ గారు ప్రధానిగా ఉన్నాం, కానీ చేస్తారు. కానీ ఇప్పుడు సహజంగా తగ్గలేదు రూపాయి తగ్గడానికి కారణం అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని అంటే రూపాయి బలపడటానికి ఎటువంటి చర్యలు మీరు తీసుకున్నారు? ఈ అవసరమైతే డాలర్స్ అమ్మటం కోసం సిద్ధంగా ఉన్నారు. అంటే రిజర్వ్ బ్యాంక్ అది నిజమైనటువంటి, ఇప్పుడు ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అయ్యి కొనడం అనేటువంటిది అది సహజమైనటువంటిది కాదు. ఆర్బీఐ దగ్గర ఈ రోజున రూపాయిని అంటే కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి ఆర్బీఐ దగ్గర ఉంది. కానీ ఉన్న పరిస్థితులలో కొంత ఫ్లెక్సిబుల్గా ఇంకా ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకొని లెక్కలు వేసుకొని కొంత ముందు కొంత ఆలోచన జరుగుతుంది. అది ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ అవుతాం. ఎందుకంటే ఈరోజు ఇరాన్తో కూడా మీరు అర్థం చేసుకుని ఇరాన్తో కూడా
అమెరికా ఆంక్షలకు భిన్నంగా అమెరికా ఆంక్షలను దాటి మనం క్రూడ్ను దిగుమతి చేసుకోవడం కోసం ఇరాన్తో మనం ఒప్పందం చేసుకున్నాం. ఇరాన్లో మనం పెట్టుబడులు పెట్టాం, ఇరాన్లో మన పాత అప్పులు తీర్చాం. ఇవన్నీ కూడా ఆర్థిక అంశాలలో వస్తున్నటువంటి ఇవే కోణాలే. ఈవెన్ చైనాతో కూడా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అవుతుంది. మనం 4 లక్షల కోట్లు ఇంపోర్ట్ చేసుకుంటే 1 లక్ష కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దీని విషయంలోనే మోడీ గారు 2 సార్లు చైనా ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని కంట్రోల్ చేయడం అనేది ఈరోజు డాలర్ రూపాయి దాని మీద పడేటువంటి ప్రభావం కూడా. ఇది ఇబ్బంది కాదు. నేను ఇంకొక విషయం చెప్తున్నాను. ఈ దేశంలో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత నేను ఛాలెంజ్ చేస్తున్నాను విక్రమ్ గారు, మీరు సర్వే చేయండి కూడా. మీరు పొద్దున లేచిన పాలు, చాయపత్త, చక్కెర నుంచి పప్పులు, నూనె, చింతపండు, అల్లం, ఎల్లిగడ్డ, బెల్లం, ఏ ప్రోడక్ట్ అన్నది తీసుకోండి. నిత్యావసర వస్తువులు సామాన్య ప్రజలు ఏ సాధారణ గుడిసెలు ఉండే దగ్గర నుంచి బంజారాయిస్ బంగ్లాలు ఉండేంత వరకు అందరూ వాడేటువంటి నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గినవి. ఉదాహరణకి మీకు అంతకుముందు 8% తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పప్పుల మీద, నూనెల మీద పన్నులు ఉంటే ఇప్పుడు 0 పన్నులతో ఇప్పుడు ఉంది. చాయపత్త జిఎస్టీ మూలంగా 10% రేటు తగ్గింది, ట్యాక్స్ తగ్గింది. మీరు ఏ వస్తువైనా తీసుకోండి. మీరు పప్పులు కూడా తగ్గినాయి అంటారా ధర? మన్మోహన్ సింగ్ గారు 120 రూపాయల కిలో. ఈ రోజున కందిపప్పు రేటు మీకు మామూలు కందిపప్పు అయితే 62 రూపాయలు. బెస్ట్ క్వాలిటీ కావాలని మీరు మోర్ సూపర్ మార్కెట్కి పోతే 72 రూపాయలు. మీరు ఏ సూపర్ మార్కెట్కి కూడా 72 రూపాయల కంటే ఎక్కువ లేదు. పెసరపప్పు 120 రూపాయల కిలో ఉండే. మా గవర్నమెంట్ వచ్చినాక ఒకసారి 180 రూపాయలు కూడా పోయింది కందిపప్పు. ఒక 2 నెలలు పోయింది. దాన్ని స్థిరీకరించడం కోసం మా ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.